హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి దుర్గా డిజైనర్ ఫ్రమ్ ఫుల్ హౌస్. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ది ఆనంద వెంచర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నిరంజన్ రెడ్డి అనే క్లయింట్ ప్రాజెక్ట్ మనం క్లోజ్ చేసాం. సో ఆయనది ఈరోజు హ్యాండ్ ఓవర్ ఉంది. సో మేము ఏం ప్లాన్ చేసామంటే ఒక చిన్న గిఫ్ట్ అండ్ చిన్న టెస్టిమనీ లాగా ప్లాన్ చేసాం. సో వెళ్దాం పదండి. హాయ్ సార్. హాయ్ మ్యామ్. మన ఫుల్ హౌస్తో మీ జర్నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో తెలుసుకుందామని వచ్చాను. సో మీ జెన్యూన్ రివ్యూ షేర్ చేస్తే మన వ్యూవర్స్కి కొంచెం యూజ్ అవుతుంది. తప్పకుండా అడగండి. ఓకే సార్, అయితే ఫుల్ హౌస్ గురించి మీకు ఎలా తెలిసింది అండ్ ఫుల్ హౌస్తో మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? వెల్, ఫుల్ హౌస్ గురించి నేను ఫస్ట్ గూగుల్లో సర్చింగ్ స్టార్ట్ చేశాను. మోడ్యులర్ ఇంటీరియర్ ఎవరు ఇక్కడ హైదరాబాద్ ఈస్ట్ సైడ్ ఎవరు టాప్ క్వాలిటీతో చేస్తున్నారు అని. దాంట్లో నాకు ఫుల్ హౌస్ అనేది కనపడింది. గూగుల్లో రివ్యూ కానీ అది చూస్తే బెటర్ అనిపించింది. సో డైరెక్ట్గా నేను గూగుల్లో నెంబర్ తోటి కాల్ చేశాను. మీ ఎండి గారు కాల్ లిఫ్ట్ చేశారు. సో తను కన్వర్జేషన్ కానీ అది ఇనిషియల్ డిస్కషన్ అనేది మంచిగా జరిగింది. అంటే నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరో ఆఫీస్ నెంబరు ఎవరో పిక్ చేస్తారు, బట్ అంత ఓనర్షిప్ తీసుకొని అతను ఎండి గారు అటెండ్ అయ్యారు. దాంతో అర్థమైంది కమిట్మెంట్ ఎంత ఉంది ఒక కస్టమర్కి అవుట్పుట్ డెలివరీ చేయడంలో అని అర్థమై అక్కడ స్టార్ట్ అయింది జర్నీ. దాని తర్వాత ఫుల్ హౌస్ ఆఫీస్కి వెళ్ళడం, విజిట్ చేయడం, మోడల్ ఫ్లాట్స్ చూడడం, లో బడ్జెట్లో ఫ్లాట్స్ ఎలా చేశారు. సో అవన్నీ చూశాక మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫుల్ హౌస్ తోటి అలా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే సార్, ఇంకొక క్వశ్చన్. ఫుల్ హౌస్కి రావడానికి కారణం ఏంటి అండ్ ఫుల్ హౌస్కి రాకముందు మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఫుల్ హౌస్కి రావడానికి కారణం ఏంటంటే మెయిన్ మోడ్యులర్లో ఇంటీరియర్ వర్క్ చేయించాలనే ఉద్దేశంతో వచ్చాము. ఫుల్ హౌస్కి రాకుంటే ముందు ఛాలెంజెస్ ఏంటి అంటే నార్మల్గా ఇండివిజువల్గా కార్పెంటర్తో పెట్టి చేయించుకుంటే అవుట్పుట్ బెస్ట్గా రాదని ఒక ఎక్స్పీరియన్స్ నాకు. ఇంతకుముందు గత అనుభవం ప్రకారం ఏంటంటే ఎంత డిజైన్ మనకి ఆలోచన ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అది కార్పెంటర్ లెవెల్లో ఎగ్జిక్యూషన్ 100% అవ్వదు అనే ఒక బలమైన కారణం. మెయిన్ ఏంటంటే ఇండివిజువల్ కార్పెంటర్కి అంత స్కేల్లో ప్రాజెక్ట్ డెలివరీ ఎండ్ టు ఎండ్ ఓనర్షిప్ కానీ వాళ్ళు టైం డెలివరీ కానీ అండ్ అంత ఫినిషింగ్ కానీ కొంచెం టఫ్ అవుతుంది. సో ఆ ఉద్దేశంతో మోడ్యులర్కి వెళ్ళడం, దట్టు ఫుల్ హౌస్కి ఎందుకు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అసోసియేషన్ అని ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెటర్ అనిపించింది. అండ్ మన ఈస్ట్ హైదరాబాద్లో నాకు రీసెర్చ్ ప్రకారం అది బెటర్ అనిపించింది. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ డిజైన్ ప్రాసెస్లో అండ్ మనం ఈ డిజైన్ చేసేటప్పుడు మీకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏముంది? మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే ఇట్స్ అ ఫనీ థింగ్. బేసికల్గా డిజైన్స్ అన్నీ ఫైనలైజ్ అవుతున్న టైంలో క్యాబినెట్ కలర్ సెలెక్షన్ వీటన్నిటికీ చాలా టైం స్పెండ్ చేయాలి. మీకు తెలుసు ఆ టైం అనేది చాలా ప్రీషియస్. సిన్స్ వీ బోత్ వర్క్ ఇన్ సపరేట్ ఇండస్ట్రీ, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ టైం. సో ఒక సండే రోజు వచ్చినప్పుడు మీరు డిజైన్కి అండ్ క్యాబినెట్ కలర్ సెలెక్షన్కి మీరు ఆ రోజు టైం తీసుకున్నాం మనం. ఆ రోజు ఎంటైర్ డే అనేది చాలా మెమరబుల్. ఎందుకంటే అదొక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో అయిపోయింది. యాక్చువల్లీ ఏదో సెలెక్షన్ అనగానే అబ్బా టైం టేకింగ్ ప్రాసెస్ అది అని అనుకుంటారు చాలామంది. బట్ కాకపోతే వెన్ యూ ఎంజాయ్ విత్ కంపెనీ అండ్ ఎంజాయ్ విత్ వాట్ ఎవర్ యూ డూ ఇన్ ఏ డైలీ యాక్టివిటీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మేము సెలెక్షన్కి విత్ లంచ్ బాక్స్తో వచ్చాము. ఎందుకంటే వీ ప్రిపేర్డ్ వెల్. అంటే టైం టేకింగ్ ప్రాసెస్, హరీ బరీగా చేస్తే అవ్వదు అది. సో టైం తీసుకొని బ్రేక్ తీసుకొని ఎక్కడ ఏది కావాలి, కిడ్స్ బెడ్రూమ్లో ఏంటి, మాస్టర్ బెడ్రూమ్లో ఏంటి, హాల్లో ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఒక ఓన్ థాట్స్ తోటి డిస్కషన్ తోటి మల్టిపుల్ బ్రేక్స్ తోటి ఇలా చేసుకోవడానికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది అందరికీ ఉంటుంది అంటే మేబీ పాసిబుల్ అవుతుంది, కొందరికి అవ్వదు. బట్ కాకపోతే వీ ఎంజాయ్ దట్ ఫేస్. ఓకే మ్యామ్, మీకు ఎట్లా అనిపించింది మ్యామ్? అండ్ మీ కిచెన్ మీకు నచ్చినట్టు డిజైన్ చేసామా లేదా? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. స్టార్టింగ్ టెన్షన్ ఉండే నాకు, కిచెన్ ఎలా వస్తుందో, నేను అనుకున్నట్లు వస్తుందా రాదా, స్టోరేజ్ విషయంలో కానీ లుక్ విషయంలో కానీ కొంచెం టెన్షన్ ఉండే. కాకపోతే మొత్తం అయిపోయినాక అయితే నేను వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్ హ్యాపీ. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ టీమ్ ప్రొడక్షన్ తర్వాత మనకి సైట్కి మెటీరియల్ వచ్చింది.
సో ప్రాజెక్ట్ టీమ్ కూడా ఎంటర్ అయింది. సో వాళ్ళతో మీకు ఏమైనా కమ్యూనికేషన్ ఇష్యూస్ కానీ లేదంటే వాళ్ళతో బెటర్ ఉందా, ఏమైనా ఉంటే అవి కూడా కొంచెం. ఓకే, ఎగ్జిక్యూషన్ బేసికల్లీ ఎగ్జిక్యూషన్. యా, సో ఎగ్జిక్యూషన్ పార్ట్లో చాలా స్ట్రెస్ ఫ్రీ ఉన్నాను, ఎందుకంటే నేను అనుకున్న టైం కంటే తక్కువ టైంలో డెలివరీ అయింది ప్రొడక్ట్స్ అని. అండ్ ఇన్స్టాలేషన్ కూడా హ్యాజిల్ ఫ్రీగా నో టైంలో వితిన్ 7 days, ఐ బిలీవ్ 7 daysలో కంప్లీట్ అయ్యాయి. ఏమైనా గ్యాప్స్ కానీ ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్నాక్ వర్క్స్, చిన్న చిన్న స్నాక్ వర్క్స్, కొన్ని ప్లేసెస్లో గ్యాప్స్ కానీ లేకపోతే ఆన్ సైట్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా. సో ఆ విషయంలో వెరీ హ్యాపీ, నో కంప్లైంట్స్, ఓకే సార్. వెరీ మచ్ బెటర్. నెక్స్ట్ అంటే ఇప్పుడు మేము కాస్టింగ్ ఇచ్చాం కదా సార్, కాస్ట్ పరంగా మీకు ఏమైనా ఎక్కువ అనిపించిందా లేదంటే ఓకే ఈ క్వాలిటీకి ఇది బెటర్ అనిపించిందా? కాస్టింగ్ కూడా ఫులోస్ది కంపేర్డ్ టు అదర్ కాంపిటేటర్స్ లైక్ హోమ్ లైన్, లివ్ స్పేస్ అవన్నీ చూసాము ఇంతకుముందు, బట్ వాటితో పోలిస్తే చాలా బెటర్ అనిపించింది. మెటీరియల్ కానీ హార్డ్వేర్ కానీ ఇట్స్ వెరీ వెల్. ఓకే సార్, అయితే ఇప్పుడు మన ఫులోస్తో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చిన్న ఫీడ్బ్యాక్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ స్మూత్. మధ్యలో చిన్న చిన్న హికప్స్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఎవ్రీథింగ్ వాజ్ వెంట్ ఫైన్ విత్ ఆల్ ఆన్ సైట్ డిస్కషన్ అండ్ ఆల్. అండ్ ఓవరాల్గా అవుట్పుట్ పరంగా ఎవ్రీథింగ్, కోఆర్డినేషన్ పరంగా, కమ్యూనికేషన్ పరంగా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఒకటి నా సైడ్ నుంచి సజెషన్ ఫర్ వ్యూవర్స్ ఏంటంటే, ఇంటీరియర్లో మనకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, లేకపోయినా మన అవసరాలు ఏంటనేది దాని తగ్గట్టు మనం అట్లీస్ట్ కొన్ని థాట్స్ తోటి డిజైనర్ దగ్గరికి కానీ వెళ్తే దానికి అవుట్పుట్ దానికి తగ్గట్టుగానే బెస్ట్గా వస్తుంది. అలా కాకుండా మనం థాట్స్ లేకుండా, కొన్ని ఆలోచన లేకుండా డైరెక్ట్ డిజైనర్ మీద డిపెండ్ అయితే కొన్ని అవుట్పుట్స్ తర్వాత మన యూస్ఫుల్ కాకుండా కొంచెం డీవియేషన్ ఉండొచ్చు. సో ఎందుకంటే ఎంతైనా డిజైనర్ కెన్ ప్రొవైడ్ మోర్ డిజైన్స్, వాట్ ఎవర్ షీ హ్యాస్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్, బట్ విచ్ డిజైన్ సూట్స్ యూ అనేది మనం లిటిల్ బిట్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి. సో ఆ పరంగా లిటిల్ బిట్ హోంవర్క్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి పర్ఫెక్ట్ విత్ ఇన్ లో బడ్జెట్ అండ్ విత్ హై క్వాలిటీ, హై లుక్, వెరీ గుడ్ లుకింగ్ అవుట్పుట్. సో దట్స్ వాట్ వీ ఫాలోడ్ అండ్ వీ గాట్ బెస్ట్ రిజల్ట్స్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఫర్ ఫుల్ హౌస్. అండ్ మా ఫుల్ హౌస్ నుంచి ఒక చిన్న గిఫ్ట్